హలో నమస్తే. నేను నిన్న మా దళిత సత్రం అని అంటాను. లేదు మీ రామాలయం అని అంటున్నారు మీరు. సరే ఇది ఏంటంటే రియల్ ఎస్టేట్ గొడవ ఇది. రియల్ ఎస్టేట్ గొడవే. ఈ ల్యాండ్ మాది మీది అనేది రియల్ ఎస్టేట్ గొడవ. ఇది దేశంలో కొన్ని వందల కేసులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ గొడవలు. సరే నేను అది మా దళిత సత్రం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నా దగ్గర ఉన్న ఆధారాలను బట్టి, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని బట్టి నేను నమ్ముతున్నా. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ మీకు బయటకు వస్తే మేబీ అప్పుడు నేను నా మనసు మార్చుకుంటాను. ఇది మంద కాదురా వాళ్ళదే అని చెప్పి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ రిలీజ్ చేయండి అని నేను నిన్నే చెప్పాను. ఓకే, నేను ఆ డాక్యుమెంట్స్ ఇక్కడ చూపిస్తే కొంతమంది కామెంట్లు పెట్టారు. అంటే నాకు చాలామంది చెప్తున్నా అన్న ఎందుకని కామెంట్లు పట్టించుకోవద్దు అన్నారు. బట్ ఎందుకు వాళ్ళ క్లారిఫికేషన్ ఇద్దామని నేను ఈ వీడియో పెడతాను. ఓకే, ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి కొంతమంది అంటే కొన్ని కామెంట్లు రాశారనమాట. దాని గురించి మాట్లాడదాం. నాకు వీళ్ళు ఆకువీడు పెదపాడ అది ఆ గ్రామం నుంచి మొట్టమొదటిసారి నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నేను వాళ్ళని అడిగిన ఫస్ట్ ప్రశ్న, రామాలయంలో చెత్త ఎందుకు వేశారు? ఎందుకంటే నాకు కామన్ సెన్స్ ఉంది. అది చూసినాక నాకు బాధేసింది. రాముడిని చాలా పవిత్రంగా చూస్తారు. నేను వాళ్ళని అడిగింది మొట్టమొదటి ప్రశ్న, నాకు టచ్లోకి వచ్చిన తర్వాత మీరు కావాలంటే వాళ్ళని అడగండి. నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న, బాయ్ నేను మీరు చెప్పేది వినేది తర్వాత వింటా, ఫస్ట్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెత్త ఎందుకు వేశారు రామాలయంలో? మీరు క్రిస్టియన్స్ కాబట్టి చెత్త వేసారా అని అడిగే వాళ్ళని. వాళ్ళు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, చెత్త క్రిస్టియన్సే వేసారని మీరు ఎలా చెప్తారు? పక్కన వైశ్యులు కూడా ఉన్నారు. అది గుడైనా బడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఏదైనా సరే పాడుపడిపోయినటువంటి ఎవరు వాడుకలో లేని దాన్ని ఈ తాగుబోతు పిల్లలు వెళ్ళి అక్కడ వేసి ఉంటారు. అది మనోళ్ళు వేసారని మనం చెప్పలేం. మనోళ్ళు కూడా వేసి ఉండొచ్చేమో, మనోళ్ళతో పాటు వాళ్ళు కూడా వేసి ఉండొచ్చు. కుర్రపిల్లలు, స్కూల్ పిల్లలు, అక్కడ క్రికెట్ ఆడుకునే వాళ్ళు, ఆడుకునే పిల్లలు వాళ్ళందరూ వేసి ఉంటారంటే పెద్దోళ్ళు ఎవరు వేయరు దాన్ని అని వాళ్ళు చెప్పిన సమాధానం. కాబట్టి దళిత క్రైస్తవులు చెత్త వేసారని ప్రచారం చేయకండి. అక్కడ అందరు పిల్లలు వాడుకుని వేసారట. అది ఒక పాయింట్ 1 నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకుంది. ఓకే, ఇక అందుకే నేను వాళ్ళని కాంటాక్ట్ చేయగానే ఫస్ట్ అడిగిన ప్రశ్న అదా, మీరు వేస్తే మాత్రం తప్పు అన్నట్టుగా నాకు చెత్త ఎందుకు వేసారని అడిగా. వాళ్ళు చెప్పిన సమాధానం అది నాకు. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొంతమంది కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటంటే, నువ్వు చూపించిన డాక్యుమెంట్స్ బాల్ పెన్తో రాసి ఉంది, అవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంకుతో రాస్తారు, బాల్ పెన్తో రాయరు అనేది ఆయన పెట్టిన కామెంట్ డాక్యుమెంట్కి సంబంధించి. నేను చూపించిన డాక్యుమెంట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాం మళ్ళా. ఓకే, ఇది మేబీ అతను ఈ కామెంట్ రాసిన అతని ప్రకారం ఇది అయ్యి ఉండొచ్చు. ఇది బాల్ పెన్తో రాశారు. ఇది బ్లాక్ బాల్ పెన్తో రాశారు కదా. ఇంకు పెన్నులతో కూడా రాస్తారు, బాల్ పెన్తో ఎలా రాశారు అనేది అతని యొక్క డౌట్. ఇది ఒరిజినల్. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది ఇంక్ పెన్తోనే రాశారు, బాల్ పెన్తో కాదు. ఓకే, ఇది 1920 డాక్యుమెంట్. ఇది ఇంక్ పెన్తోనే రాశారు. జిరాక్స్ తీస్తే బ్లాక్ కలర్ వచ్చేది కదా, కనిపించట్లా, మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా గీస్తారనమాట. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది మీకు చూపించిన ఇదేదైతే ఉందో బాల్ పెన్ అనేది వీళ్ళు 2017లో ఇది అటెస్టేషన్ చేసుకున్నారు. 2017లో అటెస్టేషన్ చేశాడు. ఇది 20 రూపాయల స్టాంప్ పేపర్ మీద. అప్పుడు వాళ్ళు డిజైన్ చేసి దాని మీద స్టాంప్ వేయించుకున్నారు, బౌండరీస్ అవన్నీ కూడా. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంక్ పెన్తోనే రాశారు, మీకేం డౌట్ లేదు. ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంక్ పెన్తోనే ఉంది. అప్పుడు బాల్ పెన్స్ లేవు అన్నది కరెక్ట్. 1920లో బాల్ పెన్ వచ్చింది, 1938-40లో వచ్చింది ఇండియాలోకి. బట్ ఈ డిజైన్ మీద స్టాంప్ వేయించుకున్నారు, 2017లో వేయించుకున్నారు. ఒక అతను వెళ్ళి ఆ ఒరిజినల్ ఓల్డ్ డాక్యుమెంట్స్ కరెక్టా లేదా అని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేయించుకున్నాడు. ఒక డౌట్ క్లియర్ అయిందా? నెక్స్ట్ పాయింట్, ఇతను అడిగిన అంటే ఒకటే అడిగిన 2 రకరకాల క్వశ్చన్స్. వీళ్ళు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, 2020 ఆ టైంలో సత్రాలు బ్రిటిష్ వాళ్ళు కట్టలేదు. బ్రిటిష్ వాళ్ళు కడితే ఏమంటారు, దళిత సత్రాలు
ఏమంటారు, బ్రాహ్మణులు కట్టారు, బ్రిటిష్ వాళ్ళు కట్టలేదు. బ్రిటిష్ వాళ్ళు కడితే దాని మీద సిలువ వేసి మత ప్రచారం ఉండిద్ది అనేది అతని ఉద్దేశం. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రిటిష్ వాళ్ళ టైంలో సత్రం కట్టారన్నాను తప్ప బ్రిటిష్ వాళ్ళు కట్టారని నేను అనలా. బ్రిటిష్ వాళ్ళు కట్టలేదు, బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టారు సత్రాలని. ఓకే, దళిత సత్రాలని బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎందుకు కట్టారు, ఎవరు కట్టారు అని అంటే, అక్కడ లోకల్ ప్రజలు శ్రమదానం చేసి కట్టుకున్నారు. ఎవరైనా సరే ఇది పక్కింట్లో ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటే పాపం దూరం నుంచి చూసేటువంటి దళితులు ఉంటారు. అది ఆ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ పిల్లోడు కొడుక్కి ఒక పెద్ద పందిరి వేసాడంట అని ఈడికి ఆశ పుట్టేది కదా. ఈడేం చేస్తాడు, దాన్ని కాపీ చేయడానికి ట్రై చేస్తాడు. దూరంగా ఉన్నవాడు పక్కింటోడు ఎవడు బిర్యానీ పెట్టాడంటే వీడు నెక్స్ట్ వీళ్ళ కొడుకు ట్రై చేస్తారు వీళ్ళు. అలాగా అప్పుడు దేవాలయ సత్రాలు ఉన్నాయి, దేవాలయ సత్రాలు, టెంపుల్ సత్రాలు ఉండేవి ఆ రోజుల్లో. ఒక టెంపుల్ కానుకొని, లేదంటే సెంటర్లో, లేదంటే గ్రామ పంచాయతీ పక్కనే అగ్రకులాస్తులకు సంబంధించిన సత్రాలు ఉండేవి. వీళ్ళు ఎవరు ట్రై చేస్తారు కదా, అక్కడ సత్రాలు ఉన్నాయి అక్కడ పడుకోవచ్చు అంటే వీడు ఎల్లబోయేసరికి వాడిని అడ్డుకుంటారు, నువ్వు దళితుడు అని. నువ్వు దళితుడికి దీనికి వెళ్ళి ఎంట్రీ లేదని. అప్పుడు వీడు ఆలోచనలో పడతారు, నాకు ఎందుకు లేదని, మనం ఎందుకు కట్టుకోకూడదని శ్రమదానం చేసుకొని వాళ్ళే, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, వాళ్ళే కుర్రోళ్ళు 10-15 మంది మట్టి తెచ్చి వాళ్ళే కట్టుకుంటారు. అక్కడ డబ్బులు కూడా ఖర్చు అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళే శ్రమదానం చేసుకుంటారు. ఓకే, ఒక పాయింట్. అక్కడ గుడి దగ్గరే కడతారనేది పొరపాటు. అక్కడ దళిత ఫార్మర్స్ చాలామంది ఉంటారు కదా, ఎవరైనా కట్టుకోవచ్చు. ఓకే, మార్కెట్కి వచ్చేవాళ్ళు కొంతమంది అక్కడ ఏమో ఉంటాయి కదా, జాతర, బోలేరమ్మ జాతర, ఈ జాతర జరుగుతాయి. ఆ జాతర ఓవర్ నైట్ వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు కూడా పడుకుంటారు అక్కడ. ఇప్పుడే మనకి 10 గంటలు దాటితే లాస్ట్ బస్సు దొరకదు వాళ్ళకి. మరి అప్పుడు 1920లో లాస్ట్ బస్సు ఉందా వాళ్ళకి, పక్క గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి. సో ఈ సత్రాలే వాడతారు దళితులు కూడా. కాబట్టి దళిత సత్రాలు వేరు, గుడిలో కట్టిన సత్రాలు వేరు. దళిత సత్రాలు ఎప్పుడు కూడా మట్టితోటి, ఏదో ఒక చిన్న రూపుమాపుతోటి, చిన్న చిన్న రాళ్లతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఊరు బయట కడతారు. అది కూడా పెద్ద స్పేస్ ఉండదు. టెంపుల్ సత్రాలు, బ్రాహ్మణులు కట్టిన సత్రాలు 1-2 ఎకరాల్లో కడతారు, పెద్దగా కడతారు. అది కూడా టెంపుల్ పక్కనే కడతారు, లేదంటే గ్రామ పంచాయతీ పక్కనే పడతారు. ఒక మంచి స్ట్రక్చర్ ఉండేది, దానికి మార్బుల్ చేసి కడతారు, చాలా స్ట్రక్చరైజ్డ్గా కడతారు. బ్రాహ్మణ్ యొక్క సత్రాలు ఇలా కట్టరు, ఒక చిన్న రూమ్ వేసి ఊరు బయట. దళిత కాలనీలో టెంపుల్ సత్రాలు కట్టరు. సో కాబట్టి మీరు అది మా సత్రం కదా అని, మీ సత్రం అయితే డాక్యుమెంట్స్ చూపించండి అంటాను. మీరు రామాలయం కట్టుకోండి అండి, మేమే అబ్జెక్షన్ కాదు, రామాలయం కట్టండి. నేను ఎప్పుడు కూడా రామాలయానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో గొంతుకమ్మని వీళ్ళు అంటున్నారు, మరి గొంతుకమ్మని పూజించే భక్తులు ఉన్నారో లేదో నాకైతే తెలియదు. మై డిబేట్ ఈజ్ నాట్ రామాలయం కట్టాలా వద్దని కాదు. మై డిబేట్ ఈజ్ దట్ ఆ డాక్యుమెంట్స్ దళిత సత్రం వాళ్ళది, మీరు మాది అని చెప్పి ఆక్రమించుకుంటున్నారు అనేటువంటి వాళ్ళ బాధ. నేను ఒకటే చెప్పేది, దళితులని మీరు కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి మీరు ఏదైనా చేయాలి. నేను గతంలోనే చెప్పాను, మతాధిపత్యం కంటే కులాధిపత్యం అనేది చాలా ప్రమాదకరం. దౌర్జన్యం చేసి చాలా స్ట్రాంగ్ ఫోర్స్గా వచ్చింది. మతం అనేది ఒక నార్మల్ ట్రైన్ అయితే, కులం అనేది ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా వచ్చింది, అది టక్కన కొట్టేసింది. యుగో హిందువులను తిట్టినా భరిస్తారు కానీ కులం పెట్టి తిడితే అసలు భరించరు. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ లాంటిది కులం అనేది. ఓకే, మీ అందరికీ తెలిసి నేను చెప్పేది ఏంటి, ట్రైన్ నడిపేవాడికి తెలియదా దాని ఫోర్స్ ఎంత అనేది? మీరందరూ ట్రైన్ నడుపుతున్నారు కదా, దళితుడు అన్నట్టు ఊరుకోరు మీరు. అదే అది సంగతి. వీళ్ళు అడిగిన రెండో ప్రశ్న. ఇంకొక అతను రాసింది, ఆ రోజులు సత్రాలు ఎక్కడ ఉన్నాయి దళితులకి అని రాశాడు. 1892లో మద్రాసులో ఫస్ట్ సత్రం కట్టాలని చెప్పి పెరియార్ మహాజన సభ. ఇప్పుడు 1892. ఈ సత్రం ఎప్పుడుది? 1920, 30 సంవత్సరాల తర్వాతది. ఫస్ట్ సత్రం తమిళనాడులో పెరియార్ మహాజన సభ అనేటువంటి ఒక సంస్థ పెట్టి దళితులకి సత్రాలు కట్టాలని ఉద్యమం తీసుకొచ్చారు 30 సంవత్సరాల క్రితమే. ఈ సత్రం 1920 గురించి మాట్లాడుతున్నాం మనం. 1892లోనే ఒక పెద్ద పెరియార్ మహాజన సభ అనేటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చింది రట్టాయమలాయి శ్రీనివాసన్. తమిళనాడు అంటే మనది తమిళనాడులో కలిసి ఉంది అప్పుడు.
మన నాయకుడు ఎవరు, రట్టామలై శ్రీనివాసన్ అనే వ్యక్తి మా యొక్క మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్లో సత్రాలు కట్టాలి, రెస్ట్ హౌస్లు కట్టాలి, రీడింగ్ రూములు కట్టాలి, ఎందుకంటే మా వాళ్ళని మీ సత్రాల్లోకి, మీ టెంపుల్ సత్రాల్లోకి రానివ్వట్లేదు, మా దళితులకి ఎందుకు సత్రాలు ఉండకూడదు, ఉద్యమం తీసుకొచ్చి సత్రాలు కట్టారు. అప్పుడు వాళ్ళలో ఎంసీ రాజయ్య అని ఆయన కూడా ఉన్నాడు. ఈ యొక్క ఉద్యమానికి సపోర్ట్ చేశాడు ఎంసీ రాజయ్య ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బాగా తెలుసు. ఈ ఎంసీ రాజయ్య అంబేద్కర్కి వ్యతిరేకంగా వెళ్ళి ఎంసీ రాజా పూంజే ప్యాక్ట్ 1932 చేసుకున్నారు కదా. ఎంసీ రాజా మూంజే ప్యాక్ట్, సార్ నాట్ పూజ, ఎంసీ రాజా మూంజే ప్యాక్ట్ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన, నాట్ ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ, అప్పుడు హిందూ మహాసభ అధ్యక్షుడు ముంజే గారు ఉన్నారు అప్పుడు అధ్యక్షుడిగా. ఆయన ప్లస్ ఎంసీ రాజయ్య అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఇచ్చేసుకున్నారు. ఈ ఎంసీ రాజయ్య గారు కూడా ఈ దీనికి సపోర్ట్ చేశాడు. ఆయన కూడా దళితుడే కాబట్టి మా దళితులకు సత్రాలు ఉండాలి కదా, ఆయన కూడా సపోర్ట్ చేశాడు. అంటే మీ హిందూ మహాసభకు సంబంధించిన నాయకుడైనటువంటి ఎంసీ రాజయ్య కట్టిన సత్రం అది. సరే, మమ్మల్ని అంబేద్కర్ అంటే వ్యతిరేకిస్తారు. ఎంసీ రాజయ్య అంబేద్కర్కి వ్యతిరేకి, హిందూ మహాసభలో భాగం. ఆయన కూడా సపోర్ట్ చేశాడు ఈ ఉద్యమాన్ని. అది నేననేది. తర్వాత అయోధ్య తమిళనాడు, ఇతను కూడా సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు అతను ఎవరో అన్నారు కదా సిలువు ఉండిద్దని, మిషనరీలు కట్టిన దానికే సిలువులు ఉంటాయి, శ్రమదానం చేసుకుని దళితులు కట్టుకున్న దానికి సిలువులు ఉండవు. అప్పుడు దళితుల ఉద్యమం వచ్చింది, మీ టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఎక్కడ పెద్ద పెద్ద సత్రాల్లోకి మమ్మల్ని రానిట్లేదు దళితులని, వీళ్ళు చిన్న చిన్న సత్రాలు కట్టుకున్నారు అక్కడ. అంతా తెలుసు కానీ తెలియనట్టుగా ఊరికే మీకు తెలియని దేవుడు ఈ దేశంలో మాకంటే ముందు చదువుకుంది మీకు తెలియదు ఏం జరిగిందో, ఊరికే తెలియనట్టుగా వీళ్ళంతా. ఇంకొక అతను కామెంట్ రాసిండు, అక్కడ నేను ఇది బొమ్మ చూపించాను, ఏదో బొమ్మ, ఏదా ఇది ఈ బొమ్మ చూపిస్తే వీళ్ళ వారసులు అని అంటే అది ఎక్కడితో వెస్ట్ బెంగాల్లో కరువు ప్రాంతం ఉంది, నువ్వు ఇది ఎందుకు చూపిస్తున్నావు అని అంటే, నేను వీళ్ళు వారసులు అన్నారు కానీ వీళ్ళు ఆకివీడు ప్రజలు అన్నానని ఏదో ఒక ఫోటో చూపించిన, గూగుల్లో ఉన్న ఫోటో, దళితులు ఇలా ఉండేవాళ్ళు అన్న, అంతేగాని వీళ్ళందరూ ఆకువీళ్ళు ప్రజలు వాళ్ళ మనవరాలు కొడుతున్నారని అది కాదు ఉద్దేశం. దీస్ ఆర్ దళిత్స్, భారతదేశంలో దళితులు ఇలా ఉండేవాళ్ళు అని అన్నా. ఓకే సరే, వీళ్ళు కరువు ప్రాంతానికి గురైన వాళ్ళు దళితులు కాదు అంటే, కరువు ప్రాంతానికి గురయ్యేది దళితులు కాదా? కరువు వచ్చింది, ఇప్పుడుగా కరువు వచ్చింది, ఫస్ట్ ఎఫెక్ట్ కొట్టేది ఎవరికి? దళితులకా, లేకపోతే సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీ పిల్లలకా, ల్యాండ్ లార్డ్స్గా? కరువు వస్తే మొట్టమొదటి కొట్టేది పంచేది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కరువు వచ్చింది, ఇళ్ళకెళ్ళి భోజనం పంచేదేవుడు దళితుల, రైతులు కదా పంచుతారు, వాళ్ళు తినకుండా వచ్చి మీకు పెడతారా? సో కరువు వస్తే ఫస్ట్ కొట్టేది వీళ్ళని. ఆ తర్వాత ఫస్ట్ ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు వాళ్ళకి భోజనం దొరికిందా లేదో చూసుకుంటారు కరువు వస్తే. వీళ్ళకి బాగుంది సార్ అంటే అప్పుడు రిలీజ్ చేస్తారు ఫండ్స్ వాళ్ళు. ఎవరికి? అక్కడ ఉన్నటువంటి అప్పర్ డామినెంట్ సొసైటీకి. వాళ్ళకి భోజనం వాళ్ళ పిల్లలకి పెట్టుకొని మిగిలింది బీసీలకు పంపిస్తారు, వాళ్ళకి మిగిలింది ఎస్సీలకు పంపిస్తారు. లాస్ట్న ఎస్సీఓడి దగ్గరికి రావాలంటే ఆడ లాస్ట్న కరువు వస్తే మొట్టమొదటి పోయేది వీళ్ళే. ఇది అతను అడిగిన రెండో ప్రశ్న. అది కరువు ప్రాంతానికి సంబంధించింది, దళితులు కాదని. కరువు ప్రాంతానికి సంబంధించింది ఎఫెక్ట్ అయ్యే దళితుల గురు. ఇక రెండోది చూద్దాం. అయినా కూడా వాళ్ళు అసలు ఏదో ఫోటో చూపించినవి ఎట్లా ఉంటారా దళితులు అని చెప్పేసి మరీ పెద్ద పిన్ పాయింట్ చేసి క్వశ్చన్ చేయకూడదు. ఓకే, ఇంకేదో ప్రశ్న అడిగాడు, ఒకసారి ఉండండి చూస్తున్నా. ఇదేంటి ప్రశ్న? బ్రిటిష్ వాళ్ళు సత్రాలు కట్టి పైన సిలువు బొమ్మలు వేశారు అని అన్నాడు. ఇది ఒక తప్పు. బ్రిటిష్ వాళ్ళు కట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ వాళ్ళు సత్రాలు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే ఉద్యమం వచ్చిందండి, అప్పుడు సత్రాల కోసం ఉద్యమం వచ్చింది. ప్రతిదానికి ఉద్యమేనండి. మీరు వాటర్ అయిపోతే వాటర్కి ఉద్యమం, మీ సత్రాలకు రానిపోతే సత్రాల ఉద్యమం, గుడులకు రానిపోతే గుడుల ఉద్యమం, మీరు ఏది చేయకపోతే దానికి ఉద్యమాలు చేసేవారు వాళ్ళు. ఓకే, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. 1813కు ముందు మిషనరీస్ని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. 1813 తర్వాత వాళ్ళు మిషనరీస్ని అలౌ చేశారు బ్రిటిష్ టైంలో. బట్ యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు అసలుకి
ఈ బ్రిటిష్ వాడు క్రిస్టియన్స్ అనేది దాన్ని మీ ముందు ఆ మైండ్ నుంచి బయటికి రండి స్వామి. మిషనరీలు వేరు, క్రిస్టియన్స్ వేరు. సారీ, బ్రిటిష్ వాళ్ళు వేరు, మిషనరీలు వేరు, బ్రిటిష్ వాళ్ళు వేరు. బ్రిటిష్ అనేవాడు ఒక గవర్నమెంట్, వాడి యొక్క దండెత్తిన రాజు. మిషనరీస్ అంటే మత ప్రచారం చేసుకునేవాళ్ళు. చాలామంది రాజులు, శ్రీకృష్ణదేవరాయ రాజు, పూజారి కాదు కదా. ఓకే, చోళులు రాజులు, పూజారులు కాదు కదా వాళ్ళు. అలాగే బ్రిటిష్ వాళ్ళు రాజులు, మిషనరీలు కాదు వాళ్ళు. ఓకే, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. వాళ్ళు వీళ్ళని మిషనరీస్ని అరెస్ట్ చేశారు. ఎందుకు గొడవ వస్తుంది? వీళ్ళు వెళ్ళి కుల వ్యవస్థ లేదు, ఏం లేదంటే అక్కడ అంతర్గతం గొడవ వస్తుంది. ఇప్పుడు అక్కడ వెస్ట్ బెంగాల్లో ఒక క్రిస్టియన్ మిషనరీ విలియం కేరీ వెళ్ళి ఈ సతీ సహగమనానికి వ్యతిరేకంగా వెళ్తుంటే అక్కడ పెద్ద గొడవ వచ్చింది విలేజ్లో. రాజా రామ్మోహన్ రాయ్ గారు వీళ్ళందరూ కలిసి ప్రింటింగ్ చేసి విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ కొలాబరేట్ అయ్యారు. ఒక క్రిస్టియన్ మిషనరీ ప్లస్ రాజా రామ్మోహన్ రాయ్ కొలాబరేట్ అయ్యి మీరు ఇక్కడ సతీ సహగమనం చేయకూడదంటే అక్కడ విలేజ్లో గొడవ చేశారు. గొడవ చేసినప్పుడు అక్కడ బ్రిటిష్ వాడు వచ్చి రాజా రామ్మోహన్ రాయ్ని అరెస్ట్ చేశారు. విలియం కేరీని అరెస్ట్ చేశారు. ప్రజలను కాదు, ఒక క్రిస్టియన్ మిషనరీని అరెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఏమైనా స్వామి, నువ్వు అందుకే రావద్దండి, నేను ఇక్కడ పరిపాలన చేసుకోవడానికి వచ్చాను, నువ్వు మతం గురించి మాట్లాడితే గొడవ చేస్తున్నారు మాకు అని మిషనరీస్ని అరెస్ట్ చేశారు వాళ్ళు. అంటే మిషనరీస్కి తర్వాత 1819 ఆ తర్వాత వీళ్ళు మంచి పని చేస్తున్నారు, వీళ్ళు సమాజాన్ని మారుస్తున్నారని అతను లేటర్ వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళని అలౌ చేశారు. అంతకుముందు అలౌ చేయలే. మోరోవర్ క్రిస్టియానిటీ అనేది AD 50 నుంచి వస్తుంది. వీళ్ళు వచ్చింది 1800 సంవత్సరాలలో. సో తెల్లతోలు ఉన్న ప్రతి వాడు బ్రిటిష్ వాడు అనుకోండి. మీరు అమెరికా వెళ్తే ఇండియా వాడు, చైనా వాడు, ఏషియన్ అని పిలుస్తారు. రెండు ఒకటేనా, ఇండియా చైనా? అలాగే మీరు తెల్లతోలు ఉన్న ప్రతి వాడు బ్రిటిష్ వాడు అని చెప్పేసి ఈ మిషనరీస్ అని చెప్పకాకండి. మోరోవర్ భారతదేశంలో మిషనరీ వర్క్ చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదు, USA, అమెరికా వాళ్ళు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఈ దేశాల నుంచి వచ్చి ఇక్కడ మిషనరీ వర్క్ చేశారు వాళ్ళు. లండన్ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు. ఓకే సార్, తీసేయండి దాని సంగతి. అతను ఎవరు కామెంట్ చేశాడు దాని నుంచి. ఏమన్నా ఇంక్ పెన్ను బ్లూ కలర్లో ఉండాలి కదా, బ్లాక్ కలర్లో ఎందుకు ఉంది? నువ్వు చూపించిన డాక్యుమెంట్లో ఇదే బ్లాక్ కలర్లో ఎందుకు ఉంది? జిరాక్స్ తీస్తే బ్లాక్ కలర్ రాదు, అది కూడా ఒక ప్రశ్న. మీరు కామెంట్ చేయాలి కింద. జిరాక్స్ కాపీలు ఎలా ఉంటే బ్లాక్ కలర్ రావా? కలర్ జిరాక్స్ తీస్తే కదా కలర్ వచ్చేది. నాకు వాళ్ళు ఏదో జిరాక్స్ ఫోటో తీసి పంపించినారు వాళ్ళు, PDF చేసి. ఏమంటే నేను ఒకటే చెప్పేది, వాళ్ళు పంపించిన డాక్యుమెంట్స్ ఇవి డూప్లికేట్ అయ్యి ఉండొచ్చేమో. ఒరిజినల్ డాక్యుమెంట్స్ బయటపెట్టండి, నేను అదే కదా చెప్తున్నా. నేను ఒరిజినల్ డాక్యుమెంట్స్ బయటపెట్టండి మీరు. ఇది ఇతను ఇంకో కామెంట్ చేశాడు, ఏమని, మీకు అసలు దళిత సత్రాలు లేవు అక్కడ, 1920s దళిత సత్రాలే లేవు. నేను చెప్పాను కదా, ఇప్పుడు పెద్ద ఉద్యమం వచ్చింది. 1890లోనే ఉద్యమం వచ్చిందని, 1813లోనే ఉద్యమం వచ్చింది సత్రాల గురించి. దళిత కాలనీలో కూడా సత్రాలు ఉన్నాయి. సరే, ఇతను అంటాడు దళిత కాలనీలో సత్రాలు లేవు అంటాడు. ఇవన్నీ కూడా మా బ్రాహ్మణులు నడిపిన సత్రాలు అవి అని అన్నాడు అనమాట. మీ బ్రాహ్మణులు నడిపిన సత్రాలకి దళితులు నడిపిన సత్రాలకి తేడా ఉంది సహోదర. దళితులు నడిపిన సత్రాలు అక్కడ మార్కెట్లోకి వచ్చి లాస్ట్ బస్ పోయిందని పడుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ వాళ్ళ ఊరిలో ఉండవు కదా, సెంటర్లో ఉంటాయి, ఊరు బయట ఉంటారు కదా వాళ్ళు. ప్లస్ జాతరలకి వాతర్లకి వచ్చిన వాళ్ళు లాస్ట్ మూమెంట్ పక్క గ్రామీణ ప్రాంతాల వాళ్ళు బయటికి వెళ్తారు పడుకోవడానికి, సత్రాలు కట్టుకునేవాళ్ళు మా వాళ్ళు. శ్రమదానం చేసి కట్టుకునేవాళ్ళు, వాళ్ళకి ఎవరు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఊరు బయట చిన్న సత్రాలు, పెద్ద స్ట్రక్చర్ లేకుండా, మార్బుల్ లేకుండా ఏదో రాళ్లతో కట్టుకునే సత్రాలన్నీ కూడా దళిత సత్రాలు. టెంపుల్ సత్రాలన్నీ కూడా హిందూ పిలిగ్రిమేజ్ సత్రాలు అవన్నీ కూడా అప్పర్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్, అప్పర్ క్యాస్ట్ మర్చెంట్స్, ట్రావెలర్స్, బ్రాహ్మిన్స్ పడుకునేటువంటి సత్రాలు అవి దళిత కమ్యూనిటీలు కట్టేవన్నీ కూడా డోనర్స్ లేకుండా కట్టేవాళ్ళు. టెంపుల్ సత్రాలు మొత్తం కూడా రాజులు కట్టేవాళ్ళు. రాజులు, టెంపుల్ ట్రస్టీలు, బ్రాహ్మణ మతాలు వీళ్ళు కట్టేవాళ్ళు సత్రాలు. ఆ సత్రాలన్నీ కూడా దళిత సత్రాలన్నీ కూడా విలేజ్ బయట ఉండేవి, దళిత వాడల్లో ఉండేవి, ఎక్కడో చిన్నగా రోడ్ల పక్కన ఉండేవి దళిత సత్రాలు. టెంపుల్ సత్రాలు మొత్తం కూడా రాజులు, జమీందారులు కట్టినవి. టెంపుల్ పక్కనే ఉండేవి, ఒక పెద్ద టెంపుల్, దాని పక్కన పెద్ద సత్రం ఉండేది. లేదంటే
పంచాయతీ పక్కన ఉండేది. ఇలా ఊరు బయట ఉండవు మీ సత్రాలు, బ్రాహ్మణులు కట్టిన సత్రాలు. మోరోవర్ దళితుల సత్రాలన్నీ మట్టితోటి, థ్యాచ్డ్ రూఫు, చిన్న హాలు, వరండా, ఇవన్నీ కూడా దళిత సత్రాలు. మీరు కట్టేవి పెద్ద స్టోన్ పిల్లర్స్, పెద్ద గ్రానైట్ ఫ్లోరింగ్, ప్రేయర్ హాలు, సత్రంలో మండపం లైక్ రూమ్స్ ఉంటాయి, మండపాలు లాంటి రూములు అట్లా ఉంటాయి మీ సత్రాలు. ఇప్పుడు అది అలా ఎలా ఉంది అది? సరే కట్టుకోండి అండి. మాకు ఇప్పుడు నేను అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ అగైన్స్ట్ రామాలయ. ఫర్ మీ పర్సనల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్ ఇస్ రామాలయ ఆర్ గొంతుకమ్మ. ఓకే, ఫర్ మీ పర్సనల్లీ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. అక్కడ మాల వాళ్ళు ఇబ్బంది ఇప్పుడు నేను మాల వాళ్ళ తరపున మాట్లాడుతున్నా, క్రిస్టియన్స్ తరపున మాట్లాడుతున్నా, మాల వాళ్ళ తరపున మాట్లాడుతున్నా. నేను కూడా మానవుడిని కాబట్టి మీరందరూ మీ కులాల కోసం మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నా కులం గురించి మాట్లాడుతున్నా. అది ఇదంతా నా కుల గొడవ, మత గొడవ కాదు. అది పాయింట్ 1. ఇది అదే సంగతి. దళిత సత్రాలన్నీ కూడా 300 నుంచి 2000 స్క్వేర్ ఫీట్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు అది ఎంత ఉంది? చిన్న రూమ్ అది. కానీ టెంపుల్ సత్రాలు 1-3 ఎకరాల్లో కట్టేవాళ్ళు. అంత చిన్న సత్రాలు, టెంపుల్ సత్రాలు ఉండవు. మోరోవర్ దళిత సత్రాలన్నీ పోరంబోకు ల్యాండు, ప్రభుత్వ భూమి, ఆ ఖాళీగా పడిపోయినటువంటి సత్రం పోరంబోకు, మాలామాదిగలకి ఇచ్చినటువంటి చెరువులు, పోరంబోకులు ల్యాండ్లు కట్టేవాళ్ళు దళిత సత్రాలు. టెంపుల్ సత్రాలని దేవాలయ ఇనం భూముల మీద, దేవాలయం ల్యాండ్స్ మీద, మతాల ఇనం ల్యాండ్స్ మీద, ధర్మాలయం ప్రాపర్టీస్ మీద సత్రాలు కడతారు. వీళ్ళు పోరంబోకు ల్యాండ్ మీద కడతారు. కాబట్టి ఇదిగో అడంగలు తీస్తే ఇది ఇక్కడ ఏమనుంది? గుడి పోరంబోకు ల్యాండ్ అని ఉంది. పోరంబోకు ల్యాండ్ల మీద కట్టేది దళితులు, మీరు కాదు. మీకు దేవాలయాల ల్యాండ్ల మీద రిజిస్ట్రేషన్ చేసి కట్టుకుంటారు. ఓకే, పొరంబొక ల్యాండ్ అని ఉంది కదా, అక్కడ దళితులే కదా పొరంబొక ల్యాండ్ మీద కట్టేది. ఏమండే మీరు కూడా, కానీ మీరు ఒకటి ఫిక్స్ అయ్యారులేండి. ఇది మీకు రఘురామకృష్ణరాజుకి మాలాల మీద కోపం వచ్చింది. ఆయనకి దళితుల మీద యుద్ధం ప్రకటించాడు. అతను దళితుల మీద పగ తీర్చుకున్నాడు. తీర్చుకోండి. నేను అదే చెప్పింది, 1000 సంవత్సరాల నుంచి పగ మా మీద మీకు ఎందుకో తెలియదు. 1000 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మీద దాడి చేశారా? మీ భూములు లాక్కున్నారా? మీ అధికారం లాక్కుంటున్నారా? లేదు. ఇప్పుడు కూడా మీ కింద డమ్మీలు వీళ్ళే, మీ కింద పనిచేసేది వీళ్ళే. మేము వీడియోలు పెడుతున్న మాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టేది దళితులే. ఓకే, మీకు సహాయం చేసేవాళ్ళు తప్ప మీకు హామ్ చేసేవాళ్ళు. అయినా ఎందుకు పగ వెళ్ళే మీకు ఎందుకు అంత కసి వీళ్ళ మీద, దళితుల మీద? ఏమంటే చదువుకుంటే వీడి చదువుకోవటం ఏందిరా? ఎందుకు చదువుకోకూడదు దళితుడు? మీరే చదువుకోవాలా? తరతరాలకి మీరే చదువుకుంటే వాళ్ళు ఊరు బయట ఉండాలి ఏంటి మీలాగా సంవత్సరాల తరబడి. ఇంకొక అతను పెట్టాడు, ఏమైనా దళితులు పడుకున్న దాంట్లో రామాలయం కడుతున్నాను. నేను ఎంత అదే కదండి, అది మా సత్రం అండి. మా వాళ్ళు పడుకునేవాళ్ళు, మా వాళ్ళు అక్కడ నిద్ర చేసేవాళ్ళు, మార్కెట్కి వచ్చి అక్కడ నిద్ర చేసేవాళ్ళు. అక్కడ రామాలయం కట్టవచ్చా లేదని దయచేసి మీ యొక్క వేదిక్ పండితులు, ఏమంటారు, వైష్ణవ బ్రాహ్మణులు, పండితుల యొక్క సలహా తీసుకోండి. సార్ అది దళిత సత్రం అంటున్నారు, అక్కడ మన రామాలయం కట్టవచ్చా లేదా అనేది ఒకసారి అడగండి. ఎందుకని మంచిది. మళ్ళీ తర్వాత వాళ్ళు మేము ఓపెనింగ్కి రాము, అది దళితులు పడుకున్న ప్లేసు అని అంటే మళ్ళీ మీకే ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి వాళ్ళు మీ సలహా తీసుకొని కట్టాలని రఘురామకృష్ణరాజు గారు చెబుతారు. ఎందుకంటే మీ వేదాలు మనుస్మృతాలు చెప్పారు కదా దళితులు అంటారని వాళ్ళని. మరి వాళ్ళు పడుకున్న సత్రాల్లో మీరు రామాయణం కట్టండి, మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, బట్ మీరు ఒకసారి ఎందుకని మంచిది వేద పండితుల దగ్గర వైష్ణవ బ్రాహ్మణుల యొక్క సలహా తీసుకోండి. మనం అక్కడ కట్టవచ్చా లేదా, దళితులు పడుకుని నిద్ర చేసినటువంటి ప్లేస్లో నిద్ర చేయటం అంటారు దాన్ని, పడుకోవటం అనేది కాదు. వాళ్ళకి ఏదో ఆచారం ఉండేది అని నిద్ర చేయటం అనేది ఆచారం ఉండేది. ఓకే, అదే. సో మరి అది కట్టొచ్చా లేదని ఒకసారి ఎందుకైనా మంచిది పెద్దలు, గురువులు, చిరంజీవి స్వామి గారు లాంటి వాళ్ళని అడగండి. ఓకే, ఆయన ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు గతంలో. ఆయన బాగా కులాలు ఉండాలని చెప్తుంది. చిరంజీవి స్వామి గారు ఉన్నారు కదా, చిరంజీవి స్వామి గారి దగ్గరికి వెళ్ళి సార్ అక్కడ దళితులు పడుకునేది మనం రామాయణం కడదాం అవుతుంది. ఒకసారి ఆయన కట్టమంటే కట్టండి, ప్రాబ్లం లేదు. నా తెలిసిన వరకు ఆయన కట్టమంటాడని నేను అనుకుంటా. ఆయన కరెక్ట్గా నమ్మేది దళితులు పడుకున్న ప్లేస్ అని నమ్మితే మాత్రం కట్టొద్దు అంటాడు ఆయన. ఇంకొక అతను పెట్టాడు, అంబేద్కర్ 1920లో అంబేద్కర్ సత్రాలు కట్టమని అడిగాడు,
ఆయన వయసు ఎంత అప్పుడు, చిన్నోడు అని పెట్టాడు కామెంట్. 1920లో అంబేద్కర్ గారు పుట్టింది 1891లో. 1920కి ఆయన వయసు 29 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంటే మగవాడయ్యాడు అప్పటికే. మగవాడయ్యాడు బాస్ అప్పటికే అంబేద్కర్ 1920లో. అప్పటికే 30 సంవత్సరాలు, ఇప్పుడున్న 30 సంవత్సరాలు అందరూ భయపడి చస్తున్నారు కింద. అంబేద్కర్ 30 సంవత్సరాలకి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ తెలిసే ది ఏజ్ ఆఫ్ 30 years. ఇప్పుడు నా వీడియో చూసే వాళ్ళు మీ వయసు ఎంత భయపడి చస్తున్నారు కదా. అంబేద్కర్ భయపడలా 30 సంవత్సరాలకి. 1913 to 1916 ఇంటలెక్చువల్ రెబెలియన్ అట్ కొలంబియా యూనివర్సిటీలో కులం మీద వ్యతిరేకించినటువంటి ఏకైక వ్యక్తి 1913. అప్పటికి అంబేద్కర్ వయసు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి తిరుగుబాటు చేసిన మగవాడు అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో. పిల్లోడు గురించి పేపర్ ఆయన రాసినటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ మీద అంబేద్కర్ రాసిన మొట్టమొదటి ఆర్టికల్ 22 సంవత్సరాలకి, 21 yearsకి మొట్టమొదటి ఆర్టికల్ రాశాడు కుల వ్యవస్థ మీద వ్యతిరేకంగా. 1917, 1918లో మహర్ సోల్జర్స్ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు అంబేద్కర్ వయసు 26 సంవత్సరాలు. 1918 ఈక్వల్ పే ఫర్ దళిత్ టీచర్లకు కూడా బాంబే ప్రెసిడెన్సీలో మాకెందుకు తక్కువ జీతాలు ఇస్తున్నారు దళితులకి అని 1918లో ఆయన తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వయసు 27 సంవత్సరాలు. అన్ఈక్వల్ పే డిస్క్రిమినేషన్ ఇన్ బాంబే యూనివర్సిటీ అని కొట్లాడినప్పుడు అంబేద్కర్ 27 సంవత్సరాలు ఆయనకి. ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రూట్స్ ఫస్ట్ ప్రసంగం ఇచ్చినప్పుడు 26 సంవత్సరాలు ఆయనకి. 1919లో ఎవిడెన్స్ ఫ్రాంచైజ్ కమిటీ, సౌత్ బారో ఫ్రాంచైజ్ కమిటీకి వ్యతిరేకంగా ఏమన్నాడు, డీటెయిల్డ్ టెస్ట్ మనీ డిమాండ్ చేశాడు అక్కడ డిప్రెస్డ్ క్లాస్కి సంబంధించి. అప్పుడు వయసు 27 సంవత్సరాలు. ఇప్పుడు 30 సంవత్సరాల పిల్లలు మూసుకొని దళిత కాలంలో పడుకున్నారు వీళ్ళంతా. అంబేద్కర్ని చూసి బుద్ధి తెచ్చుకుంటారా మీరు కొద్దిగా? నేనంటే ముసలోడిని, మీరు కింద ముసలోడు కామెంట్ పెడుతున్నారు కదా నన్ను. నా వయసు మీకు తెలియదు సార్, నేను ముసలోడు, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అని కాబట్టి నేను ఇంట్లో ఉన్నా. మీరందరూ 30 సంవత్సరాలు వాళ్ళరా. నాలాంటి 70 సంవత్సరాలు ముసలోడు ఇట్టే ఉంటాడు. మీరు ఎంత 30 సంవత్సరాలు కుర్రలు మూసుకొని పుచ్చుకున్నారు లోపల మొత్తం. గవర్నమెంట్ ఎఫెక్ట్ 1919 ఇదంతా పొలిటికల్ గ్రూప్స్ ఇన్ఫార్మల్గా ఉద్యమం చేసింది ఆయన కుర్రోడు ఉన్నప్పుడే. 20 నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల్లోనే ఆయన మగవాడని ప్రూవ్ చేసుకున్నాడు అంబేద్కర్. కాబట్టి ఆయన ఏంది మీరు చిన్నోడు ఆయన చేశాడా అని అనకండి. ఓకే, అది సంగతి నా ఉద్దేశం. ఇది ఇంకొక అతను ఎవరు కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు ఇతను, ఏ గుడి దగ్గర సత్రం కట్టారు మీరు? అది దళిత సత్రం అంటున్నారు కదా, మరి అక్కడ గుడి లేదు కదా, ఏ గుడికి సత్రం కట్టారు చెప్పయ్యా అని కామెంట్ పెట్టాను నా వీడికి. నేను అదే చెప్పింది, దళితులు కట్టుకున్న సత్రాలన్నిటికీ గుడులకి లింక్ లేదు. కొంతమంది మార్కెట్కి వస్తారు. ఒక మండలం, ఇప్పుడు ఆ పక్కన గ్రామం నుంచి మండల ఆఫీస్కి ఇప్పుడు మా ఊరు నుంచి మేము అద్దంకి వెళ్దామని, మాది అద్దంకి గ్రామం నుంచి వెళ్తే లాస్ట్ బస్ వెళ్ళిపోతే వాడు బస్ స్టాండ్లో పడుకుంటాడు తెల్లారిన దాకా. అలాగే వీళ్ళు అక్కడ మార్కెట్కి వచ్చిన వాళ్ళు, లేదంటే అక్కడ జాతరలు జరిగినప్పుడు, పండగలు చేసినప్పుడు తిరణాలకు వెళ్తారు కదా వీళ్ళు. అట్లాంటి దళిత జాతరలు, దళిత పోలేరమ్మ జాతర, ఆ జాతర ఈ జాతర చేసుకుంటారు కదన్నా. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా కాపీలు కొడతారు. మీరు చేసే జాతరలు, మీరు చేసే ఆచారాలు చూసి వాళ్ళు కూడా కాపీ కొడతారు. కాలనీల్లో వాళ్ళు అలా కాపీ కొట్టి వీళ్ళు కూడా జాతరలు పెట్టుకుని పడుకోవడానికి లాస్ట్ బస్ పోయినప్పుడు ఏం చేయాలి, సత్రాలు కట్టుకుంటారు వాళ్ళు కూడా. ఆ ఉద్యమం తీసుకొచ్చింది రాజయ్య, శ్రీనివాసన్ లాంటి దళిత నాయకులు మద్రాసు ప్రెసిడెన్సీలో 30 సంవత్సరాల క్రితమే. మీకు చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదు. ఓకే, సో అది కాబట్టి గుడి ఉంటేనే సత్రం ఉండాలని ఏం లేదు. కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ మీటింగ్లు, ఇప్పుడు కమ్యూనిటీ హాళ్ళు కడుతున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు, కమ్యూనిటీ హాళ్ళు కడుతున్నారు కదా. అది అప్పటి నుంచే 1813 నుంచి వచ్చిన ఉద్యమం ఇది. కమ్యూనిటీ హాల్ ఉద్యమం అనేది ఇప్పుడు వచ్చిన ఉద్యమం కాదు అది. ఇంకో కామెంట్ ఏం చేశాడు ఇతను, అన్నా నువ్వు కులాల గురించి అన్న మాట్లాడు, మతాల గురించి అన్న మాట్లాడు, కానీ రెండు కలపగాకన్నా అని చెప్పి కామెంట్. నువ్వు రెండు కలిపి మాట్లాడుతున్నావా అని. కలిపింది నేనా కులం మతాన్ని కలిపింది నేనా? ఏం రాశారు మనుస్మృతిలో మీరు? ఎవరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఎవరు? ఇది మీ వేదాలకు సపరేట్గా రాసుకున్నారా ఏమైనా పేపర్ మీద? దాంతోపాటు రాసుకున్నారా? మీరు కలిపి నన్ను అంటారు ఏంది? నేను ఏరుతున్నా. మీరు బియ్యంని ఇసుకుని కలిపారు, నేను ఇసుకు వేరుతున్నా. మీరు కలిపిన బియ్యంలో నేను కలపట్లా.
మీరు ఎన్ని రాశారు, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర అని చెప్పి మీరు వేదాల్లో రాస్తే మేము రోజు మాకు ఏరుకోలేక చచ్చిపోతున్నాం మేము. దీన్ని కలపకూడదు. మీరు కలిపారు దాన్ని, నేను కలిపాను కాకండి. మతం అనేది తినే బియ్యం, కులం అనేది ఇసుక తీసుకొచ్చి బియ్యం పోతే ఎవడు తింటాడు? ఏరుకోలేక సావాలి అక్కడ వంట ఉండేవాళ్ళు. వాట్ ఆర్ ది కస్టమ్స్ ఆఫ్ దళిత్? ఇప్పుడు ఒక అతను రాశాడు, నువ్వు నీ పిల్లంతా తీసుకెళ్ళి గుడిలో పడుకున్నావు అంటారు గదవని రా. నన్ను అంటే కింద కామెంట్, మరి నీ పిల్లంతా వెళ్ళి నువ్వు గుడిలో పడుకున్నావు అంటారు అని రాశాడు. మళ్ళీ ఇది ఒకటి ప్రాబ్లం. నిద్ర చేయాలి అంటారండి. ఏమంటారు, మీకంటే నాకే ఎక్కువ తెలుసు హిందూ ఆచారాలు. నిద్ర చేయాలంటారు కదా పల్లెటూరు వాళ్ళు. నిద్ర చేయాలంటే ఏంటి? ఒక రాత్రి నిద్ర చేయాలంటే పిల్లంతా వెళ్ళి పడుకుని కాపురం చేస్తారు అని కాదు. వాడు ఒక్కడే పోతాడు, పెళ్లి కొడుకు ఒక్కడే. పెళ్ళి అయిన మరుసటి రోజు పెళ్లి కొడుకు ఒక్కడే పోయి ఒక రాత్రి దేవత గుడిలో ఒక నైట్ నిద్ర చేయాలని అంటారు అనమాట. వాళ్ళ నాన్నగారు చనిపోతే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఎవడో ఉంటాడు తెలియదు ఆచారం. పెద్ద కొడుకు వెళ్ళి ఒకరోజు దేవత దగ్గర నిద్ర చేయాలని ఉంటుంది. పెద్ద మనిషి అయితే, అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఆ అమ్మాయిని ఒక రాత్రి గుడిలో పడుకోబెడతారనమాట. అంటే నిద్ర చేయటం అంటారు. అక్కడ వెళ్ళి జస్ట్ అక్కడ పడుకొని ఒక నైట్ అమ్మాయి తెల్లారిపోతున వచ్చిద్ది, మంచి జరిగిద్దని నమ్ముతారు. ఎవరు పోచమ్మ, పూలేరమ్మ ఇట్లాంటి వాళ్ళు నిద్ర చేయటం అంటారు దాన్ని. సో దానికి పిల్లంతో వెళ్ళి కాపురం చేస్తారని ఎవరు అన్నారు? నువ్వు వెళ్ళి నీ పిల్లంతో కాపురం చేస్తున్నావు అంటారు. గుడిలో పెట్టండి కింద కామెంట్. ఓకే సరే, వాడు ఏదో వీళ్ళంతా సరే మనకి అంతే కామెంట్లు వదిలేయని అన్నారు కానీ, బట్ అయినా సరే కొద్ది క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాడు ఉన్న మైండ్లో డౌట్ ఎందుకు వదిలేయాలి అతను దాన్ని? ఇంకేం కామెంట్ పెట్టండి ఇక్కడ. అదే సరే, నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకుంది బ్రదర్. నాకు వచ్చిన డాక్యుమెంట్స్ మీకు చూపించిన, మీరు నమ్మితేనమ్మని లేకపోతే లేదు. మీ దగ్గర డాక్యుమెంట్స్ బయట పెడితే నమ్మడం మానేస్తారు. పోనీ ఇది నేను సృష్టించింది కాదు. నాకు ఆ ఆకువీడులో ఎవరైతే జైల్లోకి వెళ్ళారో, ఇప్పుడు కొంతమంది మహిళలు జైల్లో ఉన్నారు, మహిళలు అక్కడ అల్లాడుతున్నారు. అక్కడ నేను అందుకే దళిత సంఘాలకు చెప్పాను, దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. మగవాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, మగవాళ్ళు మొత్తం చాలామంది పారిపోయారట, మమ్మల్ని అరెస్ట్ చేస్తారని. అక్కడ ఆడవాళ్ళు పిల్లలు అల్లాడిపోతున్నారు. అక్కడ వాళ్ళకి పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళలేరు. ఇంతమంది దళిత సంఘాలు ఉన్నాయి, వాళ్ళు పెడతారండి 420 సెక్షన్ ఏం సెక్షన్ పెట్టారు అక్కడ. మీరు ఎవరు రాకూడదు దళిత సంఘాలు. చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పాస్ చేశాడట, ఇక్కడ ఎవరు రాకూడదని. మరి అక్కడ వెళ్ళి ఆడవాళ్ళకి ఎవరు భోజనం పెడుతున్నారు? ఆడవాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? పిల్లల్ని హాస్పిటల్ ఎవరు తీసుకెళ్తున్నారు? మగవాళ్ళని తీసుకెళ్ళి జైలు వేసి మొత్తాన్ని ఊరు పెట్టి పారిపోతే. కాబట్టి మీరు దళిత సంఘాలు కొద్దిగా సందాలు వేసుకొని డబ్బులు వేసుకొని పోయి వాళ్ళకి బియ్యం పప్పులు ఇవ్వండి రా భయ్, మీరు ఇవ్వండి. నువ్వు చేయొచ్చు కదా అని అంటారు నన్ను, నువ్వు చేయొచ్చు కదా అంటారు నన్ను. ఓకే, నేను చెప్తే వీడియోలో చెప్పేది ఎవడు పని వాడు చేయాలి. నేను వీడియోలో చెప్తున్నా, మీరు ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోవాలి. చుట్టుపక్కల ఉన్న సందాలు వేసుకొని పోయి మీరందరూ బియ్యం బస్తాలు అవన్నీ తీసుకెళ్ళి మహిళలకు ఇవ్వండి. వాళ్ళ భర్తలు వెళ్ళి జైల్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలకి డబ్బులు ఇవ్వండి వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తానికి. దళిత సంఘాలు చేయాల్సిన పని అని చేయండి, ఇప్పుడన్నా చేయండి. అదే చెప్పాను, 20 నుంచి 30 సంవత్సరాల మధ్యలోనే అంబేద్కర్ మగోడని ప్రూవ్ చేసుకున్నాడు. మీ వయసు ఎంత అనేది మీరు చూసుకోండి. థ్యాంక్ యూ, నమస్కారం.